brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో మరొక కీలక అడుగు పడింది. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని ఎట్టకేలకి పునఃప్రారంభించారు. ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నడిపినప్పుడే నష్టాలను అధిగమించి లాభాలు వస్తాయని ఉక్కు మంత్రిత్వ శాఖ భావించడం, దానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చడంతో గత డిసెంబర్లో మూతపడిన BF3ని ఇవాళ మళ్లీ ప్రారంభించారు. ఇందులో నుంచి రోజుకి 7,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన 2 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా ప్రస్తుతం 14,000 టన్నులు వస్తోంది. 3 బ్లాస్ట్ ఫర్నేస్లకు అవసరమైన ముడి పదార్థాలను నిరంతరంగా సరఫరా చేస్తే రోజుకి 21,000 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఇలా 6 నెలలు చేస్తే ప్లాంట్ ని నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకురావచ్చు అని యాజమాన్యం చెబుతోంది. ఇటు కార్మికులు సైతం బ్లాస్ట్ ఫర్నేస్ 3 పునః ప్రారంభంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి చూపిస్తాం, లాభాలు వచ్చే విధంగా కష్టపడతాం, ప్రైవేటీకరణ వద్దే వద్దు అంటూ సమ్మెలు చేస్తున్న కార్మికులు బ్లాస్ట్ ఫర్నేస్ 3 రీస్టార్ట్ పై ఖుషి అవుతున్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లతో 21,000 టన్నుల ఉత్పత్తి జరిగితే ప్రభుత్వాలు కూడా ప్రైవేటీకరణ ఊసే ఎత్తము అంటున్నారు. ఇక ప్రైవేటీకరణ ఉండకపోవచ్చు అని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం తెలుసుకుందాం. మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, ప్రైవేటీకరణకి ఉండకపోవచ్చా మొదటిది, రెండోది ఇక 3వ ఫర్నేస్ ని ఉత్పత్తి మొదలు పెడితే నష్టాలకి మనం చెక్ చెప్పినట్టేనా? ఖచ్చితంగా నష్టాల నుంచి లాభాల వైపు ఇప్పుడే విశాఖ ఉక్కు బయటపడుతుంది. ఎందుకంటే గత మార్చి నాటికి కేవలం 20% ఉత్పత్తి మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించింది. ఇప్పుడు క్రమంగా కోలుకునేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2 ఉత్పత్తి సాగుతుంది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్నాయి. 14,000 టన్నులు రోజుకి ఉత్పత్తి తీయగలుగుతుంది. ఇప్పుడు తాజాగా ఈరోజు మరో అడుగు ముందుకు వేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునఃప్రారంభం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12:22 కేంద్ర ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిధి పాండేతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ CMDగా ఉన్న CMDతో పాటు మరికొంతమంది కార్మిక సంఘాల నాయకుల సమక్షంలో ఇది బ్లాస్ట్ ఫర్నేస్ 3 పునఃప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈ పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించగలిగితే మరో 7,000 నుంచి 9,000 టన్నుల ఉక్కు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. టోటల్గా 1, 2, 3 బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారా రోజుకి 21,000 టన్నుల ఉత్పత్తి సాధిస్తుంది. దీన్ని బట్టి చూస్తే వార్షిక ఉత్పత్తి 73 లక్షల టన్నుల సాధ్యమని కార్మిక సంఘాలు యాజమాన్యం చెబుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇప్పటికే 2 నెలలకు సరిపడా పూర్తి స్థాయి ముడి సరుకును బ్లాస్ట్ ఫర్నేస్ 3 కోసం ఉంచారు. దీంతో పాటు బ్లాస్ట్ ఫర్నేస్ 1 అలాగే 2ను కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న నష్టాల బాట నుంచి స్టీల్ ప్లాంట్ ఇప్పుడిప్పుడే లాభాల వైపు వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దాదాపుగా 78 కోట్ల లాభాలు స్టీల్ ప్లాంట్ ఆర్జించింది. దీంతో అదే ఊపుతో కేంద్రం దాదాపుగా 11,440 కోట్ల ఆర్థిక సాయం చేసింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా 2,600 కోట్ల వరకు సాయం చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో మళ్ళీ పూర్వవైభవం దిశగా అడుగులు పెడుతున్నాయి. మళ్ళీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సంకల్పంతో ఒక్క అడుగు ముందుకేసి లాభాలు ఆర్జించాలనే లక్ష్యంతో ముందుకు దూసిపోతున్న నేపథ్యంలోనే కార్మిక సంఘాలు కూడా ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఏళ్లుగా దాదాపుగా 3.5 ఏళ్లుగా 4 ఏళ్లుగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తూ వచ్చాయి. అయితే ఈరోజు బ్లాస్ట్ ఫర్నేస్ 3 పునఃప్రారంభం తర్వాత మళ్ళీ కార్మిక సంఘాల్లో ఆశలు చిగురించే మళ్ళీ పూర్వవైభవం వస్తున్నట్టుగా వాళ్ళు ఆశతో ఉన్నారు. అయితే ఏదైతే కార్మికులు తొలగిస్తూ వస్తున్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసి మానవాళ్ళను కూడా పూర్తి స్థాయిలో పుష్టిగా చేసి మళ్ళీ పూర్వవైభవం తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. రైట్ కాజా.